వర్మ గారిలో, పూరి గారిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి? దే ఆర్ రెబెల్ ఇన్ థాట్ సార్. అంటే వాళ్ళు అనుకున్న ఐడియా పాయింట్ని ఇనిబిషన్స్ పెట్టుకోకుండా చెప్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళు మాలాంటి వాళ్ళు లేదా వేరే దర్శకులు కొంచెం జనాలు ఎలా అనుకుంటారో ఏమనుకుంటారో అనే చిన్న ఇనిబిషన్స్లో ఉంటారు. అవును. బట్ వాళ్ళ పాయింట్ని చాలా బోల్డ్గా స్ట్రైకింగ్గా చెప్తారు. అది బాగా ఇష్టం వాళ్ళ. ఇప్పుడు పూరి గారు మంచి హైస్లో చూస్తుంటారు మీరు, యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ ఆడియన్గా చూస్తుంటారు కదా. ఇప్పుడు ఆయన డౌన్ఫాల్ చూస్తుంటే భయం వేస్తుంటుంది, ఇలాంటి డైరెక్టర్ ఏంటి, ఇలా ఇప్పుడు ఏంటి అని. మీ అనాలిసిస్ ఏంటి? అంటే సార్, నేను ఆయన దగ్గర బిజినెస్ మ్యాన్ సక్సెస్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను సార్. కరెక్ట్గా 2011 ఎండింగ్ 12 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ టైం ముందు వరకు కూడా ఆయన ఒక లీన్ ఫేజ్లో ఉన్నారు. బిజినెస్ మ్యాన్ గేవ్ దట్ వెరీ రిఫ్రెషింగ్ బ్రీత్ టు హిమ్. మళ్ళీ పూరి గారు బ్యాక్ వచ్చారన్నారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఓకే పర్వాలేదు అనే సినిమాలు వచ్చాయి. మళ్ళీ టెంపర్ వాజ్ బ్లాక్ బస్టర్. మళ్ళీ తర్వాత స్మార్ట్ వచ్చే వరకు కొంచెం ఒక లీన్ ఫేజ్ లాగా ఆయన కెరియర్లో ఆ చిన్న డౌన్ఫాల్స్ లాగా కనిపిస్తాయి కానీ బట్ ఆయన ఎప్పుడు అక్కడే ఉంటారు. సో ఆ ఫ్లాప్ హిట్స్తో ఆయన పెద్ద షేక్ అవ్వరు, పట్టించుకోరు. నిరంతరం హీ కీప్స్ ఆన్ డూయింగ్ సంథింగ్. సో ఐఎమ్ షూర్ హీల్ బీ బ్యాక్ విత్ వన్ టెరిఫిక్ బ్లాక్ బస్టర్. వర్మ గారి మీద కూడా అదే నమ్మకం మీకు? రాము గారు కూడా అంతే సార్. అంటే దే ఆర్ ఇన్స్టిట్యూట్ సార్. వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న సినీ అనుభవం కానివ్వండి, వాళ్ళకి అంటే వాళ్ళు అనుకుంటే జరిగే పనే అది. రాము గారు ముఖ్యంగా ఆయన దురదృష్టం ఏంటన్నా ఆయన అనుకోరు. మొన్న ఒక ట్రైలర్ ఒకటి చూపించారండి, రష్ అనే ఒకటి తీస్తున్నారు ఆయన. టెరిఫిక్గా ఉంది అది చూస్తే. యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా తట్టి లేపినట్టుంది. మనం కూడా అసలు ఏం చేస్తున్నాం మనం, ఆయన ఎలా తీశారు అది. సో ఆయన 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 ఎనీ డే హీ కెన్ మేక్ ఏ బ్లాక్ బస్టర్. వర్మ గారి శిష్యులందరూ కూడా చాలా గొప్ప సినిమాలు చేశారు కదా. ఒక దశలో ఏమనిపించిందంటే శిష్యులను చూసి వర్మ నేర్చుకోవాలేమో అంత స్థాయిలో ఉధృతంగా సినిమాలు చేశారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉండేది. అవునండి. ఈవెన్ దో ఆయన నుంచి నేర్చుకున్నదే అదంతా. అవును. కానీ వర్మ గారు ఎందుకు వెనకబడిపోయారంటారు మీ దృష్టిలో? ఆయన వెనకపడలేదు సార్, అదే అంటున్నా. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న వర్క్స్ అంటే మేబీ కంటెంట్ వైజ్ అవి అటు ఇటుగా ఉన్నాయేమో తప్ప, బట్ టెక్నికల్గా ఆయన ఎప్పుడు హీ స్టిల్ దేర్ సార్. హీ స్టిల్ ఆర్జీవి. సో వెనకపడారని నేనైతే అనుకోవట్లే.